కాళికా మాత దేవిని పూజించాలి అని చాలా మంది ఇష్టపడతారు. గుడికి వెళ్ళినప్పుడు పూజిస్తారు. కాకపోతే ఇంట్లో విగ్రహం పెట్టుకోవచ్చా అనే డౌట్స్ అయితే చాలా మందికి ఉంటుంది. అసలు ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజ చేయవచ్చా అమ్మ మరి? పెట్టుకోవచ్చు. ఏ కాళీ ఉండాలంటే కుడి కాలు ముందు పెట్టి ఉండాలి కాళీ. శివుడి మీద కాలు పెట్టి ఉండే విగ్రహమే అమ్ముతారు కదా, శివుడి మీద కుడి కాలు పెట్టి ఎడమ చేత్తో కత్తి పట్టుకొని ఉండాలి. అటువంటి కాళీని దక్షిణ కాళీ అంటారు. మళ్ళీ పైన పాసం అంకుశం ఉండి త్రిశూలం పానపాత్ర ఉంటుంది అమ్మవారి కింద 2 చేతుల్లో. ఆమెని భద్రకాళి అంటారు. భద్రకాళిని దక్షిణ కాళిని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు. శ్మశాన కాళిని పెట్టుకోకూడదు. స్వామివారి మీద ఎడం కాలు పెట్టి ఉంటుంది అమ్మవారు. ఎడం కాళ్ళు పెట్టుకొని ఉండే అమ్మవారు వచ్చి శ్మశాన కాళి అనమాట. ఆ అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, అమ్మవారికి ఎంప్లాయీస్ ఉంటారు కదా, మరి ఎంప్లాయీస్ ఎవరు శ్మశాన కాళికి? భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అన్ని కంట్రోల్లో పెట్టుకొని ఉంటుంది అమ్మవారు. వాళ్ళు ఎంప్లాయీస్ కదా, మరి ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఇంట్లో పిల్లలు ఉంటే భయపడతారు కదా. కాబట్టి ఏంటంటే శ్మశాన కాళిని పెట్టుకోకూడదు. దక్షిణ కాళి అనుకోండి, సాత్విక రూపాలే, మంచే చేస్తాయి. భద్రకాళి మంచే చేస్తుంది. భద్ర అంటే మంచిని కాపాడే దేవత. కాబట్టి కేరళ అంతా భద్రకాళిని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు. మన వరంగల్ భద్రకాళి అమ్మవారు ఉంది, రాజులు బాగా పూజ చేసేవాళ్ళు కదా. శ్మశాన కాళిని పెట్టుకోకూడదు. ఉపాసకులు అనుకోండి, మేము మేనేజ్ చేస్తాం, మరి శ్మశాన కాళి ఎంప్లాయీస్ని అందరినీ మేము బేర్ చేయగలం అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు.